హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ఇడ్లీ అండ్ దోశలోకి కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: కోకోనట్, గ్రీన్ చిల్లీస్, ఫ్రైడ్ గ్రామ్, కొరియాండర్, మింట్ లీవ్స్, కర్రీ లీవ్స్, డ్రై రెడ్ చిల్లీస్, క్యూమిన్ అండ్ మస్టర్డ్ సీడ్స్, టామరిన్, సాల్ట్, ఆయిల్. ముందుగా పచ్చి కొబ్బరి తీసుకోండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కొద్దిగా తీసుకొని దాంట్లోకి ఒక 8 నుంచి 10 పచ్చిమిర్చి వరకు తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఇలా తీసేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక కప్ పుట్నాల పప్పు తీసుకోవాలి. చట్నీ కొద్దిసేపు వరకు పాడవకుండా ఉండాలంటే కొద్దిగా చింతపండు వేసుకోండి. కొద్దిగా ఎక్కువసేపు ఉంటుందన్నమాట చట్నీ పాడవకుండా. అలాగే మిక్సీ జార్ తీసేసుకొని ఇలా కొబ్బరి కట్ చేసుకున్నాం కదా, కడిగి ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొబ్బరి, పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా అలాగే పుట్నాల పప్పు వేసేసుకొని ముందుగా వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోండి. దొడ్డుప్పు వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకోండి. మరీ సన్నగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ముందుగా వీటన్నిటిని ఇలా చూపిస్తున్న విధంగా వాటర్ పోయకుండా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు నానేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇవి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మనకు చట్నీకి. అలాగే ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పోసేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు సన్నగా గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా వస్తుంది చట్నీ అనేది. చూడండి, చట్నీ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసేసుకోండి. మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉండాలన్నమాట. అప్పుడే దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. దీంట్లోకి మీరు ఇలాగే తిన్నా సరిపోతుంది, లేదా దీంట్లోకి తాలింపు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని మనం తాలింపు వేసుకుందాం. కడాయిలోకి 1 స్పూన్ ఆయిల్ తీసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి తీసేసుకొని వేసేసుకోండి. 2 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇది వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు వేసుకోండి. ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాతనే కరివేపాకు వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇవి కూడా చిటపటలాడిన తర్వాత ఇంకా చట్నీలో వేసేసుకోవడమే. మీకు చట్నీ గ్రైండ్ చేసేటప్పుడు గట్టిగా అనిపిస్తే మీకు ఏ విధంగా ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలో చేసుకోవచ్చు. వాటర్ కొంచెం ఎక్కువగా పోసుకుంటే లూజ్గా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది. లేదు కొంచెం దగ్గరగా తినాలనుకునే వాళ్ళు వాటర్ తక్కువ పోసుకుంటే అయిపోతుంది. కానీ తాలింపుకు ముందే వాటర్ అనేది పోసేసుకొని ఫైనల్గా ఇలా తాలింపు వేసేసుకోండి. చూడండి మనకు చట్నీ ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.